హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను కంప్లీట్గా బియ్యం పిండితో కాకుండా గోధుమ పిండితో తయారు చేస్తున్నాను. బెల్లంని పాకం పట్టుకునే పని లేకుండా, ఇంకా బియ్యం పిండిని కూడా ఫ్రెష్గా దంచుకునే పని లేకుండా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా నేను చెప్పే చిట్కాలన్నీ పాటిస్తూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మెజరింగ్ బౌల్ తోటి కొలతలు చెప్తున్నాను. 1/2 కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. ఇది రెగ్యులర్గా చపాతీలు తయారు చేసుకునే ఆశీర్వాద్ పిండినే తీసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు పొడి బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక వారం ముందు నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నది. 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యం పిండి రెండు కలిపి 1 కప్ అయ్యాయి కదా, వీటిని జల్లించుకుందాము. బియ్యం పిండి మరీ బరకగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. స్పాచులాతో రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు అంటే టోటల్గా బియ్యం పిండి గోధుమ పిండి తీసుకున్నాం కదా, 1 కప్పు పిండికి 1 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను 3/4 కప్ కంటే కొంచెం ఎక్కువ బెల్లం, మిగతాది కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు వరకు బెల్లం, కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, అదే కప్పుతోటి వాటర్ యాడ్ చేసుకోవాలి సేమ్ క్వాంటిటీలో. టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందని కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు ఆ షుగర్ ప్లేస్లో కూడా కంప్లీట్గా 1 కప్పు వరకు బెల్లం యాడ్ చేయొచ్చు. బెల్లం వాటర్లో కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. డైరెక్ట్గా ఫ్రైయింగ్ ప్యాన్లోకి జాగరీ సిరప్ని ఫిల్టర్ చేసుకుందాము. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి, పాకం రానవసరం లేదు. ఈ బెల్లం పాకంని మరీ ఎక్కువ గట్టి పాకంలా కాకుండా మనం చేత్తో పట్టుకుంటే కొంచెం థిక్గా అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కొంచెం లైట్గా పాకం వస్తే సరిపోతుంది. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి బియ్యం పిండిని ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి. మనం అప్పటికప్పుడు దంచుకున్న ఫ్రెష్గా ఉన్న తడిపిండి అయితే కొంచెం టైం తీసుకుంటుంది కలవడానికి, కానీ ఇక్కడ మనం పొడిపిండి వాడుతున్నాం కాబట్టి తొందరగానే గట్టిగా అయిపోతుంది. నాకు పిండి కలుపుకున్న వెంటనే కొంచెం గట్టిగా అయినట్లు అనిపిస్తే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. అంటే మనకి తడి లేకుండా ఇలా కొంచెం గట్టిగా అనిపించగానే గ్యాస్ ఆఫ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్గా కలుపుకుందాము. మనం నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల పిండి మరింత సాఫ్ట్గా అవుతుంది. పిండిని మాత్రం గ్యాస్ మీద ఉంచి గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోకూడదు. మనం పిండి కలుపుకునే పద్ధతిలోనే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోవాలి. పిండి వేడిగా ఉన్నప్పుడే ఉండేలాగా చుట్టుకోవాలి. మనం కంప్లీట్గా అన్ని అరిసెలు చేసుకునేంత వరకు కూడా పిండి ఆరిపోకుండా ఇలాగే ఉండాలి. అంటే మనం కరెక్ట్ టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఇలాగే సాఫ్ట్గా ఉంటాయి. మీడియం సైజులో ఉండల్లాగా చుట్టుకున్నాను. ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని దీని మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుంటే మనకి పిండి అంటుకోకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ పిండిని చేత్తో ప్రెస్ చేసుకుంటూ మరీ మందంగా కాకుండా అలా అని పల్చగా కాకుండా కొంచెం మందంగా తయారు చేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ మనకి కరెక్ట్గా సర్కిల్ షేప్లోకి వచ్చేంత వరకు ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ని మీడియం హీట్లోనే వేడి చేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటే ఓపెన్ అయిపోతాయి. పిండి బాగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని చిల్లులు గరిటెలోకి తీసుకొని వేరొక గరిటెతోటి లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకి ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. మనకి అరిసె పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఎక్కువ ప్రెస్ చేస్తే అరిసె గట్టిగా వస్తుంది. మరొకటి కూడా తయారు చేసుకుందాము. ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా లేకుండా చూసుకోవాలి. అరిసెలు ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు. గ్యాస్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి అరిసెలు బాగుంటాయి. ఆయిల్లో అరిసెను వేసుకున్న తర్వాత ఒకవైపు లైట్గా ఫ్రై అయిన తర్వాత మాత్రమే సెకండ్ సైడ్కి తిప్పుకోవాలి. అంటే మనకి గరిటెతోటి తీసుకునేటప్పుడు ఈజీగా టర్న్ అవుతుంటేనే అప్పుడు మనం టర్న్ చేసుకోవాలి, లేదంటే అరిసెలు విరిగిపోతాయి. అన్ని అరిసెలు ఒకేసారి ప్రెస్ చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోం కదా, ఒక్కొక్కటిగా ప్రెస్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి నేను ఈలోపు ఇవి డ్రై అయిపోకుండా మూతతో కవర్ చేసి పెట్టాను. అరిసెలు ఎలాగైనా తయారు చేసుకోవచ్చు, కానీ పిండిని కలుపుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసుకునే పద్ధతిలోనే ఉంటుంది అరిసె పర్ఫెక్ట్గా రావడం అనేది. వీడియోలో చూపించిన విధంగా అదే సాఫ్ట్నెస్ ఉన్నప్పుడు మాత్రమే మీరు కూడా గ్యాస్ ఆఫ్ చేసుకొని తయారు చేసి చూడండి. పర్ఫెక్ట్గా నాకు వచ్చినట్లే మీకు కూడా అరిసెలు వస్తాయి. నేను ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ చేశాను కాబట్టి నాకు అరిసెలు గోధుమ పిండితో కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి.
అరిసెలు పూర్తిగా కాలకుండా టర్న్ చేసినా కూడా మనకి విరిగిపోతాయి. మనం గరిటెతోటి పర్ఫెక్ట్గా కాలింది అనుకున్నప్పుడే సెకండ్ సైడ్కి టర్న్ చేయాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేడిగా ఉంటే మాత్రం పై పొర ఓపెన్ అయిపోతుంది. మనకి కలర్ కానీ చూసేదానికి కానీ పెద్ద బాగుండదు. టేస్ట్ అలాగే ఉన్నా కూడా. అందుకని ఆయిల్ని ఖచ్చితంగా మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. అరిసెల్ని తయారు చేసేసుకున్నాం కదా, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. జనరల్గా అరిసెలు చేయాలంటే పిండిని ముందుగా దంచుకోవాలి. ఇంకా మరొక వ్యక్తి హెల్ప్ తీసుకొని మాత్రమే మనం చేసుకోగలము. అలా కాకుండా ఇలా గోధుమ పిండితో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. మ్యాక్సిమం దాదాపుగా టేస్ట్ మాత్రం రెగ్యులర్గా మనం చేసుకునే అరిసెలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.